జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోరు రసవత్తరంగా మారింది. ఈ ఎన్నికల్లో పీజీఆర్ తనయుడు విష్ణువర్ధన్ రెడ్డి బీఆర్ఎస్ తరపున ప్రచారం చేస్తున్నారు. పీజీఆర్ బతికి ఉన్నప్పుడు కాంగ్రెస్ ఇప్పుడు లేదని, తాను బతికినంత కాలం కాంగ్రెస్ జెండా ఎగరనిచ్చేదే లేదని విష్ణు తెగేసి చెప్తున్నాడు. మరోవైపు కాంగ్రెస్ ను గెలిపించడమే పీజీఆర్ కు ఘనమైన నివాళి అని కాంగ్రెస్ తరపున ప్రచారం చేస్తున్న ఆయన తనయురాలు విజయారెడ్డి చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎట్లయిపోయిందంటే ఆ ఇందిరా కాంగ్రెస్ కాదు, ఇప్పుడు పార్టీ టికెట్ ఫర్ సేల్ పార్టీ అయిపోయింది. ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ మా బ్లడ్, మా ఫాదరు, మేము, మా తాతలంతా కాంగ్రెస్ కాంగ్రెస్ అన్నాం. కానీ మాతోటే ఎంత ఇస్తావు అని చెప్పి మమ్మల్ని ఆ టికెట్ అమ్మకాన్ని పెడితే మనసు బాధ అనిపిస్తే ఆ రోజు ఈ కుటుంబం నాకు అండదండలు లోడి రాజకీయ భవిష్యత్తు ఇంకా చాలా ఉంది, కలిసి మనం 15 సంవత్సరాలు ముందుకెళ్దామని గ్రామంలో చెప్పడం జరిగింది. అదేవిధంగా సేవ చేయడానికి ముందుకు వచ్చిన ఒకవేళ గోపన్న ఉంటే వచ్చే డీలిమిటేషన్లో లేకపోతే గోపన్న కన్విన్స్ చేసో నేను ఎమ్మెల్యే అవుతున్నాను. కాంగ్రెస్ పార్టీ లేకుండా చేస్తానన్న నాయకులకి ప్రజలు బుద్ధి చెప్పారు, అలా పవర్లోకి వెళ్ళి తీసేసారు. కాబట్టి మనం అవన్నీ అనుకోవద్దు. ప్రజల మనస్తత్వము, ప్రజల ఆలోచన మేరకు ముందుకు వెళ్ళాలా. పీజీఆర్ గారు ప్రజల మనిషి, ప్రజలు డిసైడ్ చేస్తారు కాంగ్రెస్ పార్టీది ఏందన్నది. డెఫినెట్ గా పీజీఆర్ గారు ఉన్న రోజులు, పేరున్న రోజులు కాంగ్రెస్ పార్టీ పేరు ఉంటుందని మేము నమ్ముతా ఉన్నాం. ఎవరు ఎన్ని అనుకున్నా కానీ 100% కాంగ్రెస్ పార్టీ జెండా ఇక్కడ నిలబడుతుంది. పీజీఆర్ అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే పీజీఆర్, అదొకటి మేము ప్రజలకు తెలుసు. ప్రజలే రేపు జవాబు చెప్తారు.